హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చి మెగాస్టార్ చిరంజీవి అలాగే విక్టర్ వెంకటేష్ ఈ రెండు పేర్లు వినగానే తెలుగు సినిమా చరిత్ర మొత్తం మన కళ్ళ ముందుకు వచ్చేస్తుంది. వీరిద్దరూ ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. అదే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి స్పెషల్ సాంగ్ మనశంకర్ వరప్రసాద్ సినిమా నుంచి మెగా విక్టరీ సాంగ్ ఆల్రెడీ రిలీజ్ అయింది. రిలీజ్ అయిన క్షణం నుంచే సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతుంది కూడా. ఫ్యాన్స్ అలాగే సినీ ప్రేమికులు మాత్రమే కాదు, సాధారణ ఆడియన్స్ కూడా ఈ సాంగ్ కు బాగా కనెక్ట్ అవుతున్నారు. ముందుగా చిరంజీవి గారి గురించి మాట్లాడితే ఆయన స్క్రీన్ పై కనిపించగానే థియేటర్ లో గూస్ బంప్స్ వస్తాయి. వయసు అనే మాట ఆయన దగ్గర కూడా వెళ్ళి చూడదు. స్టెప్స్ లో ఎనర్జీ, బాడీ లాంగ్వేజ్ లో క్రేజ్, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా మనకు పాత మెగాస్టార్ చిరంజీవి గారిని గుర్తు చేస్తాయి. ప్రతి స్టెప్ లో ఒక స్టేట్మెంట్ ఉంది. నేను ఇప్పటికీ మెగాస్టార్ నే అని చెప్పేలా ఆ డాన్స్ మూమెంట్స్ డిజైన్ చేశారు. ఇక విక్టరీ వెంకటేష్ విషయానికి వస్తే ఆయన స్టైల్ పూర్తిగా భిన్నం. ఎక్స్ట్రాగవెన్స్ లేదు, అలాగే కానీ ఎక్స్ప్రెషన్స్ అండ్ టైమింగ్ లో ఒక సాలిడ్ క్లాస్ ఉంది. చిరంజీవి గారితో పోటీ పడకుండా చిరంజీవి గారితో కలిసి స్క్రీన్ షేర్ చేస్తూ ఈ సాంగ్ కు మరో లెవెల్ తీసుకెళ్లారు మన విక్టరీ వెంకటేష్. ఎందుకు వీరిద్దరూ లెజెండ్స్ అని పిలుస్తారో ఈ సాంగ్ చూస్తే పూర్తిగా అర్థమైపోతుంది. ఇప్పుడు మ్యూజిక్ గురించి మాట్లాడుకుందాం. బీట్ మొదలైన క్షణం నుంచే మన కాళ్ళు ఆటోమేటిక్ గా మూవ్ అవుతాయి. మాస్ ఆడియన్స్ దృష్టిలో పెట్టుకునే ఫుల్ ఎనర్జెటిక్ కంపోజిషన్ ఇచ్చారని అర్థమవుతుంది. లిరిక్స్ కూడా చాలా సింపుల్ గా అందరికి కనెక్ట్ అయ్యేలా కూడా ఉన్నాయి. సెలబ్రేషన్స్, ఫ్రెండ్షిప్ అలాగే బ్రదర్హుడ్ ఫీల్ ఈ సాంగ్ అంతా కూడా నిండిపోయింది అనమాట. విజువల్స్, లైట్స్, సెట్టింగ్ అన్ని కలిపి ఈ సాంగ్ ని ఒక ఫెస్టివల్ మూమెంట్ లా మార్చేసాయి. ఇది సినిమా కథకు ఎంత ఇంపార్టెన్స్ అనేది సాంగ్ చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. మొత్తానికి చెప్పాలంటే ఇది కేవలం ఒక పాట అయితే కాదు, రెండు తరాల హీరోల మధ్య జరిగినటువంటి ఒక గ్రాండ్ సెలబ్రేషన్. ఈ సాంగ్ ఇప్పటి నుంచి ప్రతి ఫంక్షన్ లో పేలే సాంగ్ చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇక చిరంజీవి గారి ఫ్యాన్స్ కైనా, వెంకటేష్ అభిమానులకైనా ఇది రిపీట్ సీన్ లో చూసే సాంగే అవుతుంది. మీరు ఇంకా సాంగ్ చూడకపోతే తప్పకుండా చూడండి. ఈ సాంగ్ చూసి మీ ఫీలింగ్ ఎలా ఉందో కమెంట్ లో చెప్పండి. నాకైతే చాలా బాగా నచ్చింది. సరే, ఇది ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్. మరొక అప్డేట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.